జగిత్యాల జిల్లా కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. హోటల్ యాజమాన్యాల నిర్లక్ష్యం మరోసారి సామాన్య ప్రజల ప్రాణాల మీదకి తెచ్చింది. జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద ఉన్న శివసాయి టిఫిన్ సెంటర్లో తీవ్ర కలకలం రేగింది. చట్నీలో బల్లి పడ్డంతో అది గమనించకుండా వడ్డించిన టిఫిన్ తిని ఏకంగా 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే రోజులాగే ఉదయం టిఫిన్ చేసేందుకు శివసాయి టిఫిన్ సెంటర్కి వినియోగదారులు క్యూ కట్టారు. అయితే అక్కడ వడ్డిస్తున్న చట్నీలో చనిపోయిన బల్లి కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాకు గురయ్యారు. అప్పటికే ఆ చట్నీతో టిఫిన్ తిన్న 8 మందికి వాంతులు ప్రారంభమయ్యాయి. బాధితుల్లో 2 చిన్నారులుండడం ఆందోళన కలిగిస్తోంది. తక్షణమే స్పందించిన స్థానికులు అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వారికి అత్యవసర చికిత్స అందుతోంది. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలుస్తున్నప్పటికీ చిన్నపిల్లల పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోటల్ నిర్వాహకుల అపరిశుభ్రతపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వంట చేసే సమయంలో, చట్నీ తయారు చేసే సమయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపిస్తున్నారు. ఆహార భద్రతా అధికారులు హోటళ్లపై తనిఖీలు చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగిత్యాల తహసీల్ చౌరస్తా శివసాయి టిఫిన్ సెంటర్లో తిన్న 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, హోటల్ను సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల ఘటన నేపథ్యంలో బయట ఆహారం తినేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి రెండు బోనాలను ఒక తీసుకుంది. నా ముందర కూడా ఆమె ఇంట్లో వండ తీసుకుంది. ఆమె ఫస్ట్ వెళ్ళేసి చెక్ వేసుకుంది. ఆ చెక్ వేసుకుంటే వచ్చిన ఆమె నేను వేసుకున్నాను. ఇద్దరు ఒకటేసారి పట్టుకుంటే ఆ చట్నీ తీసి తినలోపు అందరికీ బల్లి చనిపోయిన బల్లి. అప్పటికే ఆమె కొంచెం బాగా భయం మొత్తం ఉంచేసి పారేసింది. హాస్పిటల్కి వెళ్ళారు. మరి దారుణం ఇట్లా వేస్తే ఇంత నెగ్లిజెన్స్ అవసరం అవుతాను. హాస్పిటల్ చూపించుకొని ఆఫ్టర్నూన్ టాబ్లెట్స్ వేసుకున్నామని చెప్పి టిఫిన్ చేద్దామని ఆ హోటల్కి వెళ్ళినాము. అక్కడ నేను దోశ తీసుకున్నా. దోశ ఆల్రెడీ హాఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది. అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు, ఇట్లా ఏంటి మిర్చి అని చెప్పారు. కానీ నాకు దాన్ని చూస్తే మిర్చిలాగా అనిపించలేదు. అయినా మళ్ళీ భయం వేసి నేను ఇట్లా దూరం ఉడికొచ్చిన తర్వాత ఇంకొకతను వచ్చి దాన్ని బయటకు తీసుకుంటారు. చూస్తే బల్లి అది బుగ్గారు. లేదు, నేను దాన్ని చూసి భయపడి వచ్చేసిన. మా మమ్మీ వామిటింగ్ చేసుకుంది. ఏం పేరమ్మా నీ పేరు? శిరీష.